రక్షిత్, అనూష హీరో హీరోయిన్స్ గా చెరుకూరి సాంబశివరావు డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. జై విహారీ ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూర్ణచంద్రరాజు నిర్మాత. ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా డీటెయిల్స్ మీకోసం. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. నా పేరు చెరుకూరి సాంబశివరావు, ఫిల్మ్ డైరెక్టర్ని. ఇంతకుముందు నేను బ్రహ్మ అనేటువంటి ఒక మూవీ డైరెక్ట్ చేశాను. రెండో సినిమాగా మొన్న ఆడియో రిలీజ్ అయిందండి, జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఇది మూడో సినిమా. జై విహారీ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా మా రాజు గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా నిర్మిస్తున్నామండి. ఈ పిక్చర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఫ్యామిలీస్కి, యూత్కి, పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసే విధంగా ఈ ఫిల్మ్ ఉంటుందండి. రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి ఆగస్టు 10వ తేదీ నుంచి ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ 20 డేస్ చేసిన తర్వాత సెకండ్ షెడ్యూల్ వచ్చేసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో మళ్ళీ ఒక షెడ్యూల్ ఉంటుందండి. థర్డ్ షెడ్యూల్ వచ్చేసి సాంగ్ చేస్తామండి. ఇలా 3 షెడ్యూల్స్ తోటి ఈ సినిమా ఫినిష్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది. జై విహారీ ప్రొడక్షన్ బ్యానర్లో నా తొలి ప్రయత్నంగా తొలి సినిమా తీస్తున్నాను. మా డైరెక్టర్ చెరుకూరి సాంబశివరావు గారు, మా హీరో రక్షిత్, మా హీరోయిన్స్ ఇద్దరు అనూష, అమ్మాయి స్వాతి, శిల్ప, మా పైడా శ్రీనివాస్ గారు అందరి సహకారంతో, నా అన్నలు మిత్రులు అందరి సహకారంతో ఈ ఫస్ట్ సినిమా విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ పేరు స్వాతి. ఈ ఫిలింలో మై రియల్ నేమ్ ఇస్ అనూష. నన్ను సాంబశివరావు గారు నమ్మి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ ఫిలిం నాది. అండ్ మై ప్రొడ్యూసర్ రాజు గారు నన్ను ఎంతో నమ్మి ఈ ఫిలింలో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను చాలా న్యాయం చేయాలి దీనికి. ఐ హోప్ ఐ విల్. అండ్ ఖచ్చితంగా ఈ ఫిలిం సూపర్ హిట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిల్ప. నేను ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. మీ అందరికీ రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్గా కనిపిస్తున్నాను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాను. ఈ మూవీ మంచి హిట్ అవుద్దని అనుకుంటున్నాను. మా మూవీ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. డైరెక్టర్ సాంబశివరావు గారికి అండ్ ప్రొడ్యూసర్ రాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ స్టోరీ నేను ఒక క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక స్టూడెంట్ ఒక అమ్మాయిని ఎలా సేవ్ చేస్తాడు అనేది కాన్సెప్ట్. స్టోరీ చాలా 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 బాగా నచ్చింది. ఈ స్టోరీ తగ్గట్టు నా క్యారెక్టర్ నేను న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.